అందరికీ నమస్తే. నా పేరు నామాల సురేంద్ర మాదిగ. ఎంఎస్ఎఫ్ కొనుగోలు మండలం నాయకునిగా వ్యవహరిస్తున్నాను. మనం ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో తన పాత్రను పోషించినటువంటి వ్యక్తి గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తి డిస్కషన్ చేద్దాం. సో అతను ఎవరో కాదు, నంద్యాల జిల్లాకు చెందినటువంటి ఎంఎస్ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బాయికాటి బెనర్జీ మాదిగ గారి గురించి ఈ వీడియోలో పూర్తి డిస్కషన్ చేద్దాం. సో అతను ఒకవైపు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ మరోవైపు తన చదువును కొనసాగిస్తూ ముందుకెళ్తున్నారు. సో నేను ఎందుకు ఒకవైపు ఉద్యమం మరోవైపు చదువు అంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఒక చిన్న సాధారణ కార్యకర్తగా తన జీవితాన్ని స్టార్ట్ చేసి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం తాను ఎన్నో ఒడిదుడుకులు పడి ఎన్నో ఆట్లు పోట్లు పడి అలాగే తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి కుటుంబం ఎలా ఉంది అని కూడా పట్టించుకోకుండా మాదిగ ఉపకులాల కోసం, జాతి బాగోగుల కోసం పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి అడుగుజాడల్లో అడుగులు వేస్తూ అలాగే అతను ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలలో తనపై కేసులు నమోదయ్యి పోరాటం చేస్తుంటే వ్యతిరేకులు అతనిపై కేసులు పెట్టి అలాగే అతన్ని జైలుకు కూడా పంపించడం జరిగింది. సో అంతేకాకుండా అతను ఒక స్టూడెంట్గా ఉంటూ ఎంతోమంది విద్యార్థులకు తన సహాయాన్ని అందిస్తూ ముందుకెళ్ళిన వ్యక్తి. సో ఈ రోజున అతను మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్రంలో ఉండే విద్యార్థులకల్లా తోడుగా ఉండడానికి తన పాత్రను పోషిస్తున్నారు. సో అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 ఏళ్ల కళ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కళ నెరవేరడం జరిగింది. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలైన సందర్భంగా మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సిని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మెగా డిఎస్సిలో అతను మెగా డిఎస్సి టీచర్ జాబ్ కోచింగ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మెగా డిఎస్సి ఈరోజు ఎగ్జామ్ రాయడానికి కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి తన చదువును కొనసాగిస్తూ మరోవైపు ఉద్యమం కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు చదువులో అతను ముందుకెళ్తున్నారు కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మనం ఆ ఫలాలను పొందాలి కాబట్టి అతను మెగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యి టీచర్ జాబ్ కొట్టాలని, అలాగే ఈరోజు ఎగ్జామ్ రాస్తున్న సందర్భంగా అతనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తల తరపున అలాగే గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి తరపున అలాగే కొలిమిగుండ్ల మండలం ఎంఆర్పిఎస్ నాయకులు బాలు మాదిగ, వంశీ మాదిగ, సంబం మాదిగ గారి తరపున అతనికి బాయికాటి బెనర్జీ మాదిగన్న గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో అతను మెగా డిఎస్సిలో టీచర్ జాబ్ కొట్టి మాదిగ జాతికి అండదండగా ఉండాలని తెలియజేసుకుంటూ అతను ఎలాంటి తన కుటుంబానికి కానీ తనకు కానీ ఎలాంటి ఇబ్బందులు రాకోకుండా జాతి కోసం ఉండాలని చెప్పి సెలవు తీసుకుంటున్నా. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.